సార్వత్రిక ఎన్నికల యుద్ధానికి ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి కూటమి ఇండియా సమాయత్తమవుతోంది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ వ్యతిరేక ఓటు బ్యాంక్ ని కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రధాన భాగస్వామిగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్తోంది. ఇందులో భాగంగా మలివిడత భారత్ జోడో యాత్రని చేపట్టింది. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మణిపూర్ రాజధాని ఇంపాల్లో నేడు ఆరంభం కాబోతున్న ఈ పాదయాత్ర ముంబైలో ముగుస్తుంది. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ముంబైకి చేరుకుంటోంది. 15 రాష్ట్రాల్లో 66 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా మణిపూర్కి బయలుదేరి వెళ్తున్నారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, వేణుగోపాల్, జైరాం రమేష్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలా మణిపూర్కి చేరుకున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మణిపూర్కి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే ఆయన దేశ రాజధానిలో ఉన్నారు. ఈ ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఇంపాల్కి బయలుదేరి వెళ్లారు. బీజేపీ గవర్నెన్స్ లో దేశంలోని అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, వాటన్నిటిని నిలబెట్టడం, సమన్యాయాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.